చనిపోయిన రోజునాడే నేనే ప్రత్యక్ష సాక్షిని పావురాలు కొట్టు వెళ్ళాను అన్వేషించడానికి. కేంద్రంతోనే రాష్ట్రంతోనే ఒక పక్క సంప్రదింపులు చేసి తెల్లవారు 5 గంట 4 గంటలకల్లా ఆ బాడీ ఎక్కడుందనేది ట్రేస్ చేసి కర్నూలులో వచ్చి పోస్ట్ మార్టం జరిపించుకుని కర్నూలు వరకు వెళ్ళి కర్నూలులో అక్కడ పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో అక్కడ ఉంచి అక్కడ నుంచి నేను ముందుగా క్యాంప్ ఆఫీస్కి వచ్చాను. నా వెనకదే రాజశేఖర్ గారి తాలూకా ఆ దేహాన్ని తీసుకొచ్చారు, బాధదేహాన్ని పోస్ట్ మార్టం చేసి. నేను నా భార్య ఝాన్సీ అందుకని ఇప్పుడు ఆయన పేరు బొత్స గారు నిండు అసెంబ్లీలో రాజశేఖర రెడ్డి గారిని చులకన చేసి మాట్లాడితే, విజయమ్మ గారిని అవమానిస్తే, ఆ రోజు నిండు సభలో విజయమ్మ మా అమ్మ కంటతడి పెట్టుకున్నారు. అప్పుడే కాదు, ఇంటికి వచ్చి కూడా ఆ రోజు చాలా బాధపడ్డారు. నేనే ప్రత్యక్ష సాక్షిని. అంతగా అమ్మను బాధ పెట్టాడు, రాజశేఖర రెడ్డి గారి భార్యను బాధ పెట్టాడు. అది కూడా రాజశేఖర రెడ్డి గారిని చులకన చేసి మాట్లాడి నిండు సభలో. అలాంటి బొత్స గారు నిన్న కన్నీళ్లు పెట్టుకున్నారని విన్నాం. ఎందుకు పెట్టుకున్నారో నాకైతే తెలియదు, కానీ నిజంగా విజయమ్మను అంత బాధ పెట్టినందుకు పశ్చాత్తాపంతో కన్నీళ్లు పెట్టుకోవాల్సిన అవసరం నిజంగానే బొత్స గారికి ఉంది. గతంలో అన్నాడు కదా వైఎస్ఆర్ మరణానికి కారణం జగన్ హస్తముందని చెప్పాడు. అవన్నీ నాకు తెలియదన్నా, కానీ నిజంగానే ఇంతవరకు విజయమ్మకు క్షమాపణ చెప్పాడో లేదో చెప్పాల్సిన అవసరం కూడా ఉంది.